తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అంతేకాదు అధికార పక్షమైన డీఎంకేపై ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. అలాగే టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే మరోసారి గెలుపు తమదే అంటున్నారు ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. ద్రవిడవాదాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగడానికి స్టాలిన్ సన్నద్ధమయ్యారు. మన దేశంలో సామాన్య జనంలో క్రేజ్ ఉన్న ముఖ్యమంత్రుల్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఒకరు. జనం ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రజల మన్ననలు పొందే విధంగా ఆయన వ్యవహరించడమే దీనికి కారణం. అన్నా డీఎంకేతో ఢీ అంటే ఢీ అంటూ క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంకే స్టాలిన్ అధికారానికి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పక్షమైన డీఎంకేపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ అయితే ఎప్పుడెప్పుడు స్టాలిన్ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందకు పడేద్దామా అని తెగ ఆరాటపడుతోంది. అయితే బీజేపీకి ఒంటరిగా డీఎంకేను ఎదుర్కొనే సామర్థ్యం లేదు. దీంతో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఆసక్తి చూపించింది. అయితే బీజేపీ ఆశలపై టీవీకే చీఫ్ విజయ్ నీళ్లు చల్లారు. కమలం పార్టీ తమకు సైద్ధాంతిక శత్రువని టీవీకే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కథ అక్కడితో ఆగలేదు. తమ పోరాటం అంతా అధికారపక్షమైన డీఎంకే పైనే అని టీవీకే పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అంటే విజయ్ పార్టీ నుంచి డీఎంకేకు తీవ్ర ప్రతిఘటన ఉంటుందన్న విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ సదరు పొత్తు కుదిరింది. అంతిమంగా డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీయే లాభపడింది. కేవలం డీఎంకే కారణంగా తమిళనాట కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కనిపించింది. ఒక సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకున్న సందర్భంలో సినీ హీరో విజయ్కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే కాంగ్రెస్ పార్టీ మధ్య ఈసారి పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా అన్నా డీఎంకే ప్రస్తుతానికి బలహీనంగా ఉన్న మాట వాస్తవం. అయితే తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమానికి సంబంధించి అన్నా డీఎంకే అగ్రనేత పళనిస్వామి ఇటీవల 5 కీలక హామీలు ఇచ్చారు. ఇందులో మగవారికి కూడా తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా ఉంది. దీంతో తమిళనాడు ఈ హామీకి ఎంత మేరకు అట్రాక్ట్ అవుతారో తెలియడం లేదు. ఇదిలా ఉంటే మరోసారి తమదే గెలుపంటున్నారు డీఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తాము బలంగా నమ్మినా అలాగే ఆచరిస్తున్న ద్రవిడ వాదమే తమ పార్టీని మరోసారి గెలుపు తీరాలకు చేరుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఎంకే స్టాలిన్. అంతేకాదు తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తే సదరు ప్రయత్నాన్ని తమ సర్కార్ అడ్డుకున్న విషయాన్ని ప్రజలు ఇంకా మరవలేదన్నారు ఎంకే స్టాలిన్. ఏమైనా ద్రవిడవాదమే తమను గెలిపిస్తుందన్న భరోసాతో ఉన్నారు ఎంకే స్టాలిన్.